గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనం హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, అసలు హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ ఎలా, మనకి 5 మెంబర్స్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్. అండ్ 6 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ వచ్చి పిరిడిన్. సో మొత్తం 4 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ మనం పిర్రోల్ గురించి చేసాం. సో ప్రిపరేషన్ ఆఫ్ పిర్రోల్ గురించి కూడా చెప్పుకున్నాం. సో మరొకసారి ప్రిపరేషన్ ఆఫ్ పిర్రోల్ గురించి చెప్పుకుంటాం. పిర్రోల్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే సింథసిస్ ఫ్రమ్ ఫ్యూరాన్స్. సో ఇట్ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో పాసింగ్ ప్యూర్ అండ్ వావర్ అమోనియా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినా యాజ్ ఏ కెటలిస్ట్. ఇక్కడ మనం తీసుకుంటే ఫ్యూరాన్ తీసుకుంటాం. ఫ్యూరాన్ ఏం చేస్తామంటే అమోనియాతో రియాక్షన్లో ఇన్వాల్వ్ చేస్తాం. సో ఫ్యూరాన్ అమోనియా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అల్యూమినా అనేది ఏంటంటే ఒక కెటలిస్ట్ కింద పనిచేస్తుంది. సో ఈ కెటలిస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్. సో మనకి చూడండి, అమోనియాలో NH3 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ 3 హైడ్రోజన్లో 2 హైడ్రోజన్లు ఒక ఫ్యూరాన్లో ఉన్న ఆక్సిజన్ వాటర్ కింద లాస్ అయ్యి రిమైనింగ్ NH అనేది ఇక్కడ యాడ్ అవుతుందండి. ఇదే మనకి ఫ్యూరాన్ అండి. సో ఇది ఫ్యూరాన్. నెక్స్ట్ ఫ్యూరాన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ప్రైమరీ ఎమిన్స్. దట్ ఈజ్ ఎమిన్స్ అంటే మీకు తెలుసు కదా, అమోనియాలో 3 హైడ్రోజన్స్ ఉంటాయి కదా, 3 హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసేసి ఒక ఆల్కైల్ గ్రూప్ పెడితే దాన్ని ఎమీన్ అంటాం. RNH2 దట్ ఈజ్ ప్రైమరీ ఎమిన్. ఇక్కడ కూడా అల్యూమినా యాజ్ ఏ కెటలిస్ట్. ఇక్కడ RNH2లో H2, ఇక్కడ ఆక్సిజన్, ఫ్యూరాన్లో ఆక్సిజన్. సో ఓవరాల్గా వాటర్ కింద లాస్ అయ్యి మనకి NR ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫ్యూరాన్. మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడండి, ఫ్యూరాన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్. సో వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, పాలినార్ సింథసిస్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. 1,4 డైకార్బొనైల్ కాంపౌండ్స్ ఉంటాయని చెప్పాను. వాట్ ఈజ్ 1,4 డైకార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే, సో డైకార్బొనైల్ కాంపౌండ్స్ అనేవి 2 C డబుల్ బాండ్ ఓ గ్రూప్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను డాట్స్ రూపంలో చెప్తాను. ఇక్కడ సో 1, 2, 3, సో ఇక్కడ ఉన్నది 4. 1 అండ్ 4 పొజిషన్లో ఉన్నాయి కాబట్టి 2 కార్బొనైల్. దీని 1,4 డైకార్బొనైల్స్. దీన్ని ప్రైమరీ ఎమిన్తో ట్రీట్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే N ఆల్కైలేట్, N అనే గ్రూప్కి R అనే గ్రూప్ అటాచ్ అయ్యింది కాబట్టి N ఆల్కైల్ ఫ్యూరాన్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి 2 గీతల్లా ఉన్నాయి కదా ఈ డాట్స్ దగ్గర, సో ఈ గీతల్లా ఉన్నవి ఇవి 2 మెథైల్ గ్రూప్స్ అండి. డైమెథైల్, ఇక్కడ డైమెథైల్ గ్రూప్స్ అనమాట. డైమెథైల్ ఫ్యూరాన్స్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే పాలినార్ సింథసిస్ అంటారు. ఏంటంటే 1,4 డైకార్బొనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ అమోనియాతోనైనా చేయొచ్చు. అమోనియాతో అయితే ఇక్కడ ఓన్లీ NH ఉంటుందండి, ఇక్కడ ఎమీన్ అయితే NR ఉంటుందండి. అంతే, ప్రైమరీ ఎమిన్స్తో నేను ట్రీట్ చేస్తే మనకి పిర్రోల్ వచ్చింది. అసలు దీని మెకానిజం మనకి ఈ స్టాండర్డ్లో అవసరం లేదు, జస్ట్ రియాక్షన్ తెలిస్తే మనకు సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అండి, హాన్స్ సింథసిస్. వాట్ ఈజ్ హాన్స్ సింథసిస్? మనకి హాన్స్ సింథసిస్ అంటే ఏంటంటే చూడండి, హాన్స్ సింథసిస్ అంటే ఏంటంటే రియాక్షన్స్ ఆఫ్ ఆల్ఫా హ్యాలోకీటోన్స్. ఈ ఆల్ఫా హ్యాలోకీటోన్స్ విత్ బీటా కీటో ఎస్టర్స్. ఆల్ఫా హ్యాలోకీటోన్స్ తీసుకోవాలి, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ అండి. నెక్స్ట్ దాంతో పాటుగా బీటా కీటో ఎస్టర్స్ కూడా. సో ఈ ఆల్ఫా హ్యాలోకీటోన్స్ ఇది బీటా కీటో ఎస్టర్స్. దేంతో రియాక్ట్ చేయాలి? అమోనియాతో రియాక్ట్ చేయాలి. అమోనియాతో రియాక్ట్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేది పిర్రోల్ మనకి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి చూడండి. సో ఆల్ఫా హ్యాలో కీటోన్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఏంటంటే కీటోన్ అండి, C డబుల్ బాండ్ ఓ కీటోన్ పక్కన ఉన్న కార్బన్ ఇక్కడ చూసుకుంటే ఈ డాట్ పెట్టాను కదా, ఆ డాట్ పెట్టిన కార్బన్ ఆల్ఫా కార్బన్ అండి. ఈ ఆల్ఫా కార్బన్కి క్లోరిన్ ఉంది కాబట్టి ఆల్ఫా క్లోరో కీటోన్ అనొచ్చు. క్లోరిన్స్ అంటే హ్యాలోజన్ కాబట్టి దీన్ని ఆల్ఫా హ్యాలో కీటోన్ అంటారు. నెక్స్ట్ బీటా కీటో ఎస్టర్స్ అంటే అర్థం ఏంటంటే కీటో గ్రూప్ అనేది ఇది, ఈ డాట్ పెట్టింది కీటో అండి, పక్కన ఉన్నది ఆల్ఫా అండి, పక్కన ఉన్న CO బీటా పొజిషన్లో COET ఉంది కాబట్టి బీటా, ఇది కీటో కాబట్టి కీటో, బీటా కీటో ఎస్టర్స్ అని కూడా అంటారు. దీన్ని అమోనియాతో ట్రీట్ చేస్తే మనకి
పిర్రోల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ అండి. సో నెక్స్ట్ మొత్తం 3 ప్రాసెస్, ఈ 3 ప్రాసెస్ మనకు సరిపోతాయి. ఫస్ట్ ఫ్రమ్ ఫ్యూరాన్ నుంచి తయారు చేసాం. 1,4 డైకామా కార్బనైల్స్ అనేవి ఏంటంటే దాన్ని ప్రైమరీ ఎమిన్తో ట్రీట్ చేసాం, అదే పాలినాల్ సింథసిస్. నెక్స్ట్ హాంజ్ సింథసిస్, ఆల్ఫా హాలోకీటోన్ అండ్ బీటా కీటో ఎస్టర్స్. సో మొత్తం 3 సింథసిస్లు అనేవి అయిపోయి నెక్స్ట్ పిర్రోల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అసలు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఏమీ లేదు. ఎలక్ట్రోఫైల్ అనేది హెట్రోసైక్లిక్ రింగ్ దగ్గర ఒక హైడ్రోజన్ స్థానంలో సబ్స్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అంటే ఒక హైడ్రోజన్ని రిప్లేస్ చేసి తాను అటాక్ చేస్తుంది ఎలక్ట్రోఫైల్. అసలు ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్. అంటే దానికి ఎలక్ట్రాన్ల కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయో అక్కడ ఎలక్ట్రోఫైల్ అటాక్ ఇస్తుంది. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ అటాక్ ఎట్ హెట్రోసైక్లిక్ ఆఫ్ పిర్రోల్ రింగ్ మీద అటాక్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనకి మాట్లాడుకోవాల్సింది సెకండ్ పొజిషన్లో అటాక్ ఇస్తుందా థర్డ్ పొజిషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాట్ సెకండ్ పొజిషన్ ఇది. సో ఈ డాట్ వచ్చి మనకి ఇది థర్డ్ పొజిషన్, 3 డాట్స్ ఉన్నవి థర్డ్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. మనం ఎలా లెక్కేస్తామంటే నైట్రోజన్ ఫస్ట్ అని తీసుకుంటే దాని పక్కన సెకండ్, నెక్స్ట్ థర్డ్. సెకండ్ అనేది మోర్ ఫేవరబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి మెకానిజంలో ఎలక్ట్రోఫైల్ అంటే ఈ ప్లస్. సో ఇక్కడ మెకానిజంలో మీరు చూడండి, ఇక్కడ ఏ ఛార్జ్ వచ్చింది, ప్లస్ ఛార్జ్ వచ్చింది. సో ఇక్కడ ప్లస్ వచ్చిందంటే థర్డ్ పొజిషన్లో ప్లస్ వచ్చిందంటే బాండ్ ఎటువైపు మైగ్రేట్ అయినట్టు, సెకండ్ వైపు మైగ్రేట్ అయినట్టు. సెకండ్ దగ్గర ఏ ఛార్జ్ ఉన్నట్టు, మైనస్ ఛార్జ్ ఉన్నట్టు. మైనస్ దగ్గరికే ఎలక్ట్రాన్లు వెళ్తాయి, మైనస్ దగ్గరికే ఎలక్ట్రోఫైల్ వెళ్తుంది. ఎందుకు, మైనస్ అంటేనే ఎలక్ట్రాన్ పెయిర్. ఎలక్ట్రోఫైల్కి ఏం కావాలి, ఎలక్ట్రాన్లు కావాలి. అంటే మైనస్ ఎక్కడుందో ఎలక్ట్రోఫైల్, అందువల్ల సెకండ్ దగ్గర అటాక్ ఇచ్చింది ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కదా. సో ఈ పాజిటివ్ దగ్గరికి మనకి ఇక్కడ ఒక బాండ్ ఉంది చూడండి, ఈ బాండ్ ఇలా మైగ్రేట్ అయ్యింది అనుకోండి. సో మనకి ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ రెండు కలిపి ఇక్కడ మనకి ఇలా బాండ్ ఫామ్ అయింది. సో ఇదండి ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ కలిసి బాండ్ ఫామ్ అయింది. సో ఇది ఓవరాల్ మొత్తం ఎన్ని రెజినెన్స్ ఫామ్లు వచ్చాయి, 1. సో ఇదంతా 1, నెక్స్ట్ 2, ఇదొకటి 3 వచ్చాయి. C3 అటాక్ చూసుకుంటే మనకి C3 అంటే ఎక్కడ రావాలి అటాక్, థర్డ్ పొజిషన్లో అటాక్ ఇవ్వాలి. థర్డ్ పొజిషన్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. సో థర్డ్ పొజిషన్లో అటాక్ ఇవ్వాలి అంటే సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అటాక్ ఇవ్వాలి. సో ఈ డాట్ దగ్గర అటాక్ ఇవ్వాలంటే అక్కడ నెగిటివ్ రావాలి. అక్కడ నెగిటివ్ వస్తే పాజిటివ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ. పాజిటివ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. సో డెఫిషియెంట్కి ఏం కావాలి, నైట్రోజన్ మీద లోన్ పేర్స్ వెళ్ళాయి. సో ఎప్పుడైతే వెళ్ళాయో నైట్రోజన్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్ మిస్ అయ్యి కాబట్టి నైట్రోజన్కి ఏ ఛార్జ్ వచ్చింది, ప్లస్ ఛార్జ్ వచ్చింది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ రెజినెంట్ ఫామ్లు ఉన్నాయి. C3 పొజిషన్ అటాక్ అయితే, C2 పొజిషన్లో అయితే 3 రెజినెంట్ ఫామ్లు ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రోఫైల్ అనేది C2 పొజిషన్లో అటాక్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంది. సో C2 అటాక్ ఈజ్ మోర్ ఫేవరబుల్. C2 అటాక్ ఈజ్ మోర్ రెజనెన్స్ కంట్రిబ్యూటింగ్ స్ట్రక్చర్ దాన్ C3. అందువల్ల C2 అటాక్ ఈజ్ మోర్ ఫేవరబుల్ దాన్ C3. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే పిర్రోల్ అండర్గోస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అట్ సెకండ్ పొజిషన్లో జరుగుతుంది. ఎనర్జీ డయాగ్రామ్ షో C2 అటాక్ ఫార్మ్స్ మోర్ స్టేబుల్ ఇంటర్మీడియట్ దాన్ C3. ఈ C3 కన్నా C2 అనేది మోర్ స్టేబుల్ ఇంటర్మీడియట్ ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మనకు అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఇది పిర్రోల్. మనకేంటి ఇది పిర్రోల్. ఈ పిర్రోల్కి నైట్రేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, నైట్రేషన్లో ఏం యూజ్ చేస్తాం, HNO3 నైట్రిక్ యాసిడ్, HNO3 యూజ్. ఈ నైట్రిక్ యాసిడ్లో మనకి జనరేట్ అయ్యే ఎలక్ట్రోఫైల్ ఏంటి, NO2+. ఎలక్ట్రోఫైల్ NO2+. అది ఎక్కడ యాడ్ అవ్వాలి, సెకండ్ పొజిషన్లో యాడ్ అయింది. 2-నైట్రో, సెకండ్ పొజిషన్లో నైట్రో గ్రూప్ 2-నైట్రో పిర్రోల్. నెక్స్ట్ మనం చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే సల్ఫోనేషన్. వాట్ ఈజ్ సల్ఫోనేషన్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనం యూజ్ చేస్తాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా SO3 పిరిడిన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎలక్ట్రోఫైల్ ఏంటి, SO3H అనమాట. SO3
హెచ్. సో సెకండ్ పొజిషన్లో యాడ్ అవుతుంది కాబట్టి SO3H. సో పిర్రోల్ 2 సల్ఫోనిక్ యాసిడ్, దీని పేరేంటి? పిర్రోల్ 2 సల్ఫోనిక్ యాసిడ్. నెక్స్ట్ హ్యాలోజన్. ఇక్కడ హ్యాలోజన్లో ఎలక్ట్రోఫైల్ Cl+, సెకండ్ పొజిషన్లో 2 క్లోరో పిర్రోల్. ఇక్కడ ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటాం. ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటే ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అనే దాన్ని ఇక్కడ రియాక్టెంట్ లేదా ఎసిటైల్ క్లోరైడ్ రెండిట్లో ఏదైనా ఉపయోగిస్తాం. BF3J లూయిస్ యాసిడ్ క్యాటలిస్ట్ ఎన్హాన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అనమాట ఈ BF3. ఇక్కడ COCH3 అనేది రిలీజ్ అవుతుంది. COCH3 ఏంటి? COCH3 అనేది ఇక్కడ ఎలక్ట్రోఫైల్. COCH3 ఎక్కడ అటాక్ ఇస్తుంది? ఇక్కడ అటాక్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ ద 2-acetyl pyrrole. 2-acetyl pyrrole. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనమాట. సో నెక్స్ట్ మనం రిడక్షన్ గురించి మాట్లాడుకుంటే, అసలు రిడక్షన్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎడిషన్ అవ్వాలా లేదా హైడ్రోజన్స్ అయినా యాడ్ అవ్వాలా, ఈ రెండింటిని రిడక్షన్ అంటాం. ఇక్కడ చూడండి 2 డబుల్ బాండ్లు ఉన్నాయి. సో జింక్ ఎసిటిక్ యాసిడ్తో జింక్ బై ఎసిటిక్ యాసిడ్తో ట్రీట్ జరిగి మనకి 2 డబుల్ బాండ్స్ రెడ్యూస్ అయ్యి ఒక డబుల్ బాండ్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ లోన్ 2 డబుల్ బాండ్లు ఉన్నాయి కదా, ఓవరాల్గా 2 బాండ్స్ అనేవి ఒక బాండ్ కింద రెడ్యూస్ అయింది. చూడండి హైడ్రోజన్స్ యాడ్ అయ్యాయని ఎలా చెప్పొచ్చు? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందంగో, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం 4 హైడ్రోజన్స్ కదా. సో ఇక్కడ ఎన్ని చూసుకుంటే ఈ ప్రోడక్ట్లో ఇక్కడే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ ఒకటి 5, ఇక్కడ ఒకటి 6. అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2, 6. అంటే ప్రోడక్ట్లో 2 పెరిగాయి, అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రిడక్షన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లాటినం హైడ్రోజన్స్తో మనం రెడ్యూస్ చేస్తే మొత్తం అన్ని బాండ్స్ రెడ్యూస్ అయిపోతాయి అనమాట. దీన్నే పిర్రోలిడిన్ అంటాం, దీన్నే పిర్రోలిడిన్ అని కూడా మనం అంటాం అనమాట. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిడక్షన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేస్తాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ట్రీట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి గ్రిగ్నార్డ్ రియేజెంట్ గురించి మనం చదువుకుంటాం ఆల్రెడీ. CH3MgBr, CH3MgBr మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. CH3MgBr ప్లస్ RMgX అయినా అనొచ్చు. R ప్లస్లో CH3MgX ప్లస్లో Br దీన్ని ఎలా క్లీవ్ చేయొచ్చు? CH3 మైనస్ MgBr ప్లస్ అనమాట. ఈ CH3 మైనస్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది అనమాట. ఆ హైడ్రోజన్ H+ కింద రిలీజ్ అవుద్ది. ఆ H+ హైడ్రోజన్ CH3 మైనస్ ఓవరాల్గా CH4 కింద పోయి ఎప్పుడైతే హైడ్రోజన్ H+ కింద బయటకు వచ్చిందో ఈ హెట్రోసైక్లిక్ సెకండ్ పొజిషన్ దగ్గర మైనస్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఆ మైనస్ ఛార్జ్ దగ్గర MgBr అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మనకి MgBr యాడ్ అయింది, అందుకే ఈ సెకండ్ పొజిషన్ దగ్గర మనకి ఏం యాడ్ అయింది? ఇక్కడ MgBr యాడ్ అయిందనమాట. సో MgBr ఎప్పుడైతే యాడ్ అయిందో మళ్ళీ అక్కడ మనకి ఏంటి? కార్బన్కి ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్కి సో మనకి Mgకి మధ్య బాండ్ అనేది ఫామ్ అయింది. ఇదిగోండి బాండ్. Mg పాజిటివ్ ఇచ్చుకుంటే కార్బన్కి ఏమి ఇస్తాం? ఇక్కడ నెగిటివ్ ఇస్తాం. ఆ నెగిటివ్ దగ్గర ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది కదా, ఆల్కైల్ హ్యాలైడ్లో ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్, ఈ బ్రోమిన్ అనేది మైనస్. ఈ ప్లస్ అనేది ఎక్కడ అటాక్ ఇస్తుంది? ఈ పిర్రోల్ సెకండ్ పొజిషన్లో యాడ్ అయింది, ఇలా యాడ్ అయింది 2-ethyl పిర్రోల్, 2-ethyl పిర్రోల్. తర్వాత ఇంకో రియాక్షన్ ఏంటంటే మనకి గ్రిగ్నార్డ్ రియాక్షన్ని CO2తో ట్రీట్ చేసేటప్పుడు ఏమవుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయని మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్, ఇక్కడ ఇది ప్లస్, ఇది ఇక్కడ మైనస్ ఉంటుంది. ఆ మైనస్ దగ్గర CO2 వెళ్తుంది. CO2 ఎలా వెళ్తుంది? C డబుల్ బాండ్ O మైనస్. ఈ O మైనస్ ఎక్కడికి వెళ్తుంది? ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది అటాక్ అయినప్పుడు ఓవర్లో COH కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మనకి ప్రోడక్ట్. నెక్స్ట్ రేమర్ టేమర్ రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. మనము ప్రీవియస్ రేమర్ టేమర్ రియాక్షన్లో క్లోరోఫాము బేస్ యూజ్ చేయాలా, ఇక్కడ కూడా క్లోరోఫాము KOH బేస్. ఆ రెండిట్ల నుంచి జనరేట్ అయ్యేదే మనకి ఏంటి అంటే డైక్లోరోకార్బిన్. ఇది డైక్లోరోకార్బిన్. ఈ డైక్లోరోకార్బిన్ అంటే కార్బిన్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్. కార్బిన్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్. దానికి ఏం కావాలి? ఎలక్ట్రాన్లు కావాలి. ఎక్కడ కావాలంటే ఎక్కడ ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటే అక్కడ అటాక్ అయిపోతుంది. ఈ రింగ్ మీద ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ దగ్గర అటాక్ అయిపోతుంది. సో ఇలా అటాక్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు కార్బిన్ తీసుకుంది కాబట్టి కార్బిన్ మీద మైనస్ వచ్చింది.
ఓవరాల్గా హైడ్రాలసిస్ చేస్తే ఆల్డిహైడ్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇంకో ప్రాసెస్ ఏంటంటే CCl2 డైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కార్పొరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ అయ్యిందో సో మనకి ఇన్కార్పొరేట్ అయినటువంటి CCl2 డైరెక్ట్గా మనకి మెకానిజం చూసుకుంటే రింగ్ ఎక్స్పాన్షన్ రియాక్షన్ అంటాం. రింగ్ ఎక్స్పాన్షన్ జరిగి మనకి ఏం జరుగుతుంది, ఈ మెకానిజం మీరు క్లియర్గా చూడండి. 3-chloropiridine అనేది మనకి ఫామ్ ఉంది. దోస్ ఆర్ ద ఓవరాల్ మనకి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి పిర్రోల్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్యూరాన్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఓకే, అందరూ కూడా డైలీ నోట్స్ అనేది రాసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఓకే.